హలో ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడి గోంగూర పండుమిరపకాయల పచ్చడి పెట్టుకుందాం. మంచి సీజన్ స్టార్ట్ అయ్యింది. ముందుగా గోంగూరను కొనుక్కోవాలి. పొడి గోంగూరని ఇలా కాడలు ఉంటాయి, వాటన్నిటిని మొత్తం ఒలిచి తీసేసేయాలండి. చిన్న చిన్న కాయలు ఉంటాయి, అవి మాత్రం ఉంచేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఉంటుంది కాయల్లో. సో ఉంచేయాలి. ఇలా ఉంచిన తర్వాత మొత్తం ఆరబెట్టేసుకోవడం. తర్వాత పండుమిరపళ్ళు తీసుకొచ్చుకో. 1 కేజీ గోంగూరకి అరకిలో పండుమిరపళ్ళు ఇలా తొడిమెలు తీసి చక్కగా కడిగి ఆరబెట్టేసుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి. ఇలా మొత్తం కట్ చేసి వాటిని మిక్సీలో వేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మొత్తం ఇలా మరీ మెత్తగా వద్దు, కొంచెం పలుకులు. తర్వాత బాండీ పెట్టేసుకొని గోంగూరని ఇలా వేయించేసుకోవాలండి బాగా చక్కగా. చూడండి, కాడలు కొన్ని లేత కాడలన్నీ ఉంచుకోవచ్చు, కాయలు ఉంచుకోవచ్చు. ఇలా గోంగూరని వేగిన తర్వాత మళ్ళీ క్లాత్ మీద పోసేసి ఆవిరి ఉంటుంది కదండి, ఆవిరి పోయే వరకు చల్లారనివ్వాలి. ఇలా వేసిన తర్వాత ఒక బేసిన్లోకి తీసుకొని గోంగూర వేసి దాంట్లో పండుమిరపళ్ళు, మనం మిక్సీ వేసిన పండుమిరపళ్ళు, పసుపు, మెంతిపిండి, ఇప్పుడు ఉప్పు. మెయిన్ ఒక డబ్బా ఉప్పు పడుతుందండి 1 కేజీ గోంగూరకి. ఈ మొత్తాన్ని బాగా కలిపేసేయండి. మొత్తం కళ్ళుప్పుని మెత్తగా దంచి వేసుకుంటే బాగుంటుందండి దీంట్లో. ఇదిగా రెడీ అయిపోయింది. మనం జాడీలో పెట్టి దాన్ని చక్క వాసన గట్ల లోపల పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు.